హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయేది నల్ల కర్రీ. ఇది మేక రక్తం నుంచి తీస్తారు. ఇది మనకి రెడీమేడ్గా మటన్ షాప్లో దొరుకుతుంది. ఇదైతే నేను 1/2 kg తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ వేడి వాటర్ పెట్టి అది బాయిల్ అయ్యే టైంలో ఈ నల్ల తీసి ఆ వాటర్లో అయితే వేయండి. మ్యాక్సిమం ఒక 15 minutes to 20 minutes ఇది హై ఫ్లేమ్లోనే ఆ వాటర్లోనే కుక్ అవ్వాలి. ఇది కుక్ అయ్యే టైంలో దీనిపైన ఒక గ్రీన్ కలర్ నురగలా వస్తుంది. అదైతే మొత్తం తీసేసుకుంటూ మంచిగా బాయిల్ చేయండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న నల్ల పక్కకు పెట్టుకొని ఒక బౌల్ పెట్టి పచ్చిమిర్చి, ఆనియన్ దాంట్లో ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న నల్లని తీసి మంచిగా చిన్నగా క్యూబ్స్గా కట్ చేసుకోండి. మరీ పెద్దగా కట్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకున్న మసాలా టేస్ట్ సరిగ్గా తెలీదు. అందుకే చిన్నగా కట్ చేసుకోండి. వీలైతే చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు, ఇక్కడ నేను చూపించినట్టుగా మిడిల్ సైజ్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి అందులోకి వేసి 1 minute అది కూడా పీస్ అనేది చినగకుండా మంచిగా ఫ్రై చేయండి. 10 minutes తర్వాత సాల్ట్ వేసి అవన్నిటికీ ఆ సాల్ట్ తగిలేలా మంచిగా ఫ్రై చేసి అలా 5 minutes సిమ్లో ఉంచి తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేసి సర్వ్ చేసుకోవడమే. మా స్టైల్లో అయితే మేము దీన్ని నల్ల అంటాం. నల్ల ఫ్రై ఇలానే చేసుకుంటాం. మీ స్టైల్లో మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.